నమస్కారం అండి. ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ ఈ నారాయణ గురు యోగా మాస్టర్ యొక్క నమస్కారాలు. ఈరోజు 7వ రోజు అండి. ఈ 7వ రోజు మనం ఇంతవరకు నేర్చుకొచ్చిన అన్ని విషయాలు ఒకటి వెనకాల ఒకటి మీకు పద్ధతి ప్రకారం మీకు అది చాలా ఉపయోగపడుతుంది జీవితంలో. ప్రారంభం నుంచి నేను దీనిలో ఎంటర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకి నేను ఇచ్చే గైడెన్స్ స్టార్టింగ్ నుంచి మనిషి ఎలా చేసుకుంటూ రావాలి, వాళ్ళ నడవడికి ఎలా ఉండాలి, ఏది ముందర చేయాలని చూపించుకుంటూ వస్తున్నానండి. ఆ ఒక వరుస లోపల ఈరోజు 7వ రోజు ఇవాళ మనం నేర్చుకోపోయేటువంటి ఆసనాలు 2 ఆసనాలండి. పోయిన దీని లోపల మొన్న నేను లాస్ట్గా చెప్పినటువంటి వీడియోలో మీకు భుజంగాసనమును శలభాసనం 2 ఆసనాలు నేర్పించాను. అంటే బాడీని ముందుకు విరవటం, బాడీని వెనక్కి విరవటం, ఈ 2 ఆసనాలు ఇది నేర్పించాను. ముందుకు బెండ్ చేయడం దాన్నేమో భుజంగాసనం అంటారు, బాడీని వెనక్కి భాగాన్ని బెండ్ చేయడం ఏమో శలభాసనం అంటారు. ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకోపోయే ఆసనం ఏంటంటే ఆ వరుస లోపల, ఆ క్రమం లోపల మనం 3వది రెండింటిని కలిపి లేపుతాం. అది ధనురాసనం అంటారు. ఈ ధనురాసనాన్ని మనం యాక్చువల్గా నేర్చుకోవాలని అంటే మనం ఎట్లా నేర్చుకోవాలి, దాని యొక్క ఫలితాలు ఏంటి, దాని విషయం మనం తెలుసుకుందాం. ధనుర్ అంటే మనకి విల్లు అని ఒకటి వస్తుంది. అంటే ధనుర్బాణం, విల్లు బాణం. ఆ ధనుర్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. అంటే ఒక పడవలాగా ఉంటుందన్నమాట. ఇట్లా బాడీ పడవలాగా ఉంటుంది. సో మీ శరీరాన్ని మీరు ఆ పడవలాగా బాడీని విరిచిన వెనకాల విరవటం అనేది ధనురాసనం. ఇప్పుడు మనం ఏదైతే మనం ఈ భుజంగాసనమును శలభాసనం చేశామో రెండింటిని కలిపి చేసేటువంటి ఆసనం, కానీ రెండింటిని గట్టిగా పట్టుకుని చేసే కొంచెం సిమిలారిటీస్ కొంచెం దగ్గరగా ఉంటాయి. ఒకటికొకటి ఒక సిస్టమేటిక్గా మనం వెళ్తున్నాం. సో ఇప్పుడు 3వ ఆసనం ఈ ధనురాసనం. ఈ ధనురాసనం వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటి, ఈ ధనురాసనం వేయటం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి? ఈ ధనురాసనం ఏం చేస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నడువుని మనం ఎట్లాగైతే నడువుని బలపరుచుకుంటూ వస్తున్నాం అంటున్నామో అలా నడువుకు సంబంధించిన సమస్యలు ఉన్న ఎవరైనా సరే, తొడలకు సంబంధించిన సమస్యలు ఎవరున్నా సరే, అబ్డామిన్కి సంబంధించిన సమస్యలు ఎవరున్నా సరే స్లోగా దీన్ని వేసుకుంటూ వెళ్ళచ్చు. వేసుకుంటూ వెళ్ళారంటే మీకు ధనురాసనం చాలా అతి గొప్ప ఆసనం అండి. ఇవి ముందర చెప్పినటువంటి భుజంగాసనం, శలభాసనం, ఇప్పుడు చెప్పబోయే ధనురాసనం ఇది ఒబేసిటీకి కూడా బాగా పనిచేస్తుంది. ఒబేసిటీకి కూడా బాగా లావుగా ఉన్నవాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా చేస్తూ 5 సార్లు 6 సార్లు దాన్ని చేసుకోవాలి. ఎంత రెపిటేషన్గా ఎంతసేపు ఆపి మనం చేసుకోగలుగుతామో అంతసేపు చేసుకోవచ్చు. ఆపి చేసుకోవడం అన్న విషయం వాళ్ళ కెపాసిటీకి తగినట్టుగా మారుతూ ఉంటుందండి. అందరికీ ఒకటే ఇది కాదు. చావుకు పెళ్ళికి ఒకటే మంత్రంలాగా ఇది అందరికీ ఒకటే టైమింగ్ సెటప్ కాదు. మీ బాడీకి, మీ ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్కి, మీ కెపాసిటీకి మీరు ఎంత చేయగలుగుతారో అంతసేపులో ఎంతసేపు ఉండగలుగుతారో అంత ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. అలా చేసుకుంటూ పోయినప్పుడే ఫలితం మీరు చూడగలుగుతారు. ఫోర్సుబుల్గా అప్లై చేసిన ఏది అప్లై చేసి మీరు చేసినా ఆ ఫోర్స్తో అప్లై చేసేది మీకు మంచి ఫలితాలను ఇవ్వదు, లేని సమస్యల్ని మీకు ఇస్తుంది. అందువల్ల ఎప్పుడు స్థిరంగా ఉండాలి. ఎప్పుడు ఏ ఆసనం వేసినా సుఖంగా పెట్టుకోవాలి. మనస్సును కూడా దానిలో పాటుగా లయింప చేయాలి. మనస్సును కూడా కలుపుకుంటూ తీసుకెళ్ళండి. ఒక్క శారీరక ఎక్సర్సైజ్ మాత్రమే చేయటం వల్ల మీకు ఎప్పుడు ఫలితం కలగదు. మనస్సును కూడా కలపాలి. అంటే మీ యొక్క థాట్ ప్రాసెస్, మీ యొక్క యాక్షన్ ప్రాసెస్ 2 సింక్ అవ్వాలి. అది సింక్ అయినప్పుడే మీకు ఫలితం బాగుంటుంది. అంటే చేసే యొక్క పని మీదనే మీ దృష్టిని ఉండాలి, శరీరం కూడా పనిచేయాలి. ఇది ఒకటి ఇది చేస్తూ ఆలోచన ఎక్కడో ఉండిందనుకోండి, అది సరిగ్గా రాదు. అందువల్ల అది కూడా కలిపి చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనం చేయబోయే ఆసనం ధనురాసనం. సో ఈ ధనురాసనం యొక్క వల్ల వచ్చేటువంటి ఫస్ట్ నడుము బాగా గట్టి పడుతుందండి. తర్వాత మూలాధార చక్రం కానీ, మణిపూరక చక్రం కానీ, అనాహిత చక్రం కానీ 3 చక్రాలు కూడా చక్కగా ఇది పనిచేస్తుంది. ఇవన్నీ మణిపూరక చక్రం అనేది మన బాడీ లోపల ఒక ఇంజిన్ అండి. అంటే ఇంజిన్ కనుక బాగా అన్నీ ఉండిందని అనుకోండి, అన్నీ సక్రమంగా పనిచేస్తాయి. ఆ ఇంజిన్లో ఏదో ఒకటి మైనస్ అయిందంటే ఎట్లా పని చేయకుండా ఆగిపోతుందో, ఇబ్బంది పెడుతుందో, అలాగే మనకు కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అనాహిత చక్రం ఈ పై ప్రాంతానికి
సంబంధించింది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి పార్ట్స్ అన్నీ కూడా మనకి యాక్టివేట్ అయ్యి చక్కగా ఇదవుతుంటుంది. సో దీంట్లో మళ్ళీ మనకి వచ్చేటువంటి రెండు విషయాలు ఏంటంటే, ఒకటి అనాహిత చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది, మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది, మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇవేమో 3 చక్రాలను యాక్టివేట్ చేసి దాంతోపాటుగా మనకి హ్యామ్స్ట్రింగ్స్ అంటే తొడల భాగంలో ఉండే ఇదిను, ప్లస్ మనకి మోకాళ్ళకు సంబంధించిన మోకాళ్ళును, ప్లస్ పిక్కలు పై బోన్స్, తర్వాత మన యొక్క యాంకిల్స్, మన కాళ్ళల్లో పాదానికి జాయిన్ అయ్యే జాయిన్ అవి, తర్వాత ఈ షోల్డర్స్, తర్వాత ఈ చేతికి ఉండేటువంటి పట్టు, ఇవన్నీ కూడా వచ్చి తర్వాత దీంతో పాటుగా థైరాయిడ్కి సంబంధించిన, ఎందుకంటే తల కూడా పైన చూస్తాం, థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు కూడా ఈ ఒక ధనురాసనం వేయడం వల్ల మీకు మంచి ఫలితం వస్తుందండి. భుజంగాసనం వేయడం వల్ల కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి మంచి ప్లస్ అవుతుంది. ప్లస్ ఈ ధనురాసనం వేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. సో థైరాయిడ్ ప్రాబ్లం, ఏ థైరాయిడ్ ఉన్నవాడైనా సరే, పారాథైరాయిడ్ కానీ ఏ థైరాయిడ్ ఉన్నవాళ్ళైనా సరే, వాళ్ళందరూ చక్కగా ఈ 2 ఆసనాలు చేయొచ్చు. దీని నుంచి హాని కలిగేటటువంటి విషయాలు ఏది లేదండి. కాకపోతే చేత కాకుండా మాత్రం చేయకండి. స్థిరం సుఖం ఆసనం ఏదైనా సరే మీ బాడీ మీకు ఎంత అలౌ చేస్తుందో అంతవరకే మీరు లేపి దానిలో కొంచెంసేపు ఉంచి తీయడం అనేది అలవాటు చేసుకుంటూ వచ్చారంటే, ఈరోజు తక్కువగా వచ్చిన తర్వాత క్రమేపీ అది మీకు పెరిగిపోయి చాలా సుఖంగా ఒక పరిస్థితికి వచ్చేస్తుందండి. సో ఇప్పుడు మనం ధనురాసనం ఎలా చేయడమో నేర్చుకుందాం. ఈ ధనురాసనానికి కూడా మీరు బోర్లానే పడుకోవాలండి. ఇట్లా ఈ బోర్లా పడుకుని ధనురాసనానికి మీరు ధనురాసనానికి ముందర ఒక ఆసనం ఉందండి. ముందర ఆసనం అంటే దాది చేయడానికే అనుగుణంగా మనం చేసుకునేటువంటి ఒక రిలాక్సేషన్ టెక్నిక్ అంటారు. ధనురాసనానికి మనల్ని మనం తయారు చేసుకునే విధానం అది ఎట్లా అంటే, ఈ ఒక కాల్ని మాత్రం మనం ఫస్ట్ ఇలా పట్టుకుని ఒక కాల్ని కిందనే పెట్టి ఇంకొక చెయ్యిని మాత్రం ఎడమ చెయ్యిని కిందకి ముందుకి ఇలా జాపి స్ట్రైట్గా పెట్టి దీన్ని రెండింటిని కలిపి ఇట్లా పైకి లేపడం అండి. మళ్ళీ అలాగే ఈ పక్క ఈ ముందర ధనురాసనం చేయడానికంటే ముందర ఈ ఒక్క ఆసనాన్ని మనం ఫస్ట్ రిలాక్సేషన్ జరుగుతుందండి. అంటే ధనురాసనం వేయటానికి మనల్ని మనం తయారు చేసుకుని కార్యక్రమం. ఒక్కొక్కళ్ళకి మనకి C1, C2, C3, C4 నడుము భాగంలో ఉండేటువంటి వెన్నెముక్కలో ఉండేటువంటి ఇది T1, T2, T3, T4 అది ఇవన్నీ కూడా మనకి డిస్క్స్ ఉంటాయి, సన్న డెలికేట్ డిస్క్స్. ఆ డిస్కులన్నీ ఏమవుతాయంటే మీకు చక్కగా అవన్నీ రిలాక్స్ అవుతూ వస్తాయి. ఇప్పుడు ఈ భాగంలో మనకి జనరల్గా నొప్పులు వచ్చాయనుకోండి, ఇప్పుడు లేపినటువంటి అంటే ధనురాసనం వేయడానికంటే ముందర ఒక చెయ్యిని ఒక కాల్ని ఇలా పట్టుకుని లేపడం వల్ల ఆపోజిట్ సైడ్ జరుగుతుంది. అంటే ఒక కాల్ని మనం పైకి లేపుతూ ఒక చెయ్యిని పైకి లేపుతున్నప్పుడు ఈ పక్క నుంచి ఈ భాగంలో పడేటువంటి వెయిట్ అంతా మనకు బాగా పడుతుంది. అలాగే ఈ పక్క లేపడం వల్ల దీనికి లింక్ మనకు కలుగుతుంది. ఒక లైన్ లాగా మంచి చక్కటి రిజల్ట్స్ మనకు వస్తాయి. అంటే పెయిన్స్ అన్నీ కూడా ఉన్నా కూడా ఇది చక్కటి రిలాక్సేషన్ టెక్నిక్ లాగా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఇది, తర్వాత ఆపోజిట్ సైడ్లో మళ్ళీ ఇటు పెట్టి ఇట్లా చేయడం, కాళ్ళని ఇలా పట్టుకు చేయడం. ఇవి రెండూ చేశారంటే మీకు ఏమవుతుందంటే రిలాక్స్ అవుతూ ఉంటుంది. తర్వాత ఈ సైడ్స్లో అంటే నడుము సెంటర్ పాయింట్ మాత్రమే కాకుండా అక్కడి నుంచి ఈ వెనక భాగంలో ఉండేటువంటి ఈ భాగాలన్నిటి కూడా చక్కటి మసాజ్ చేసినట్టుగా రిలాక్స్గా ఉంటుంది. మీకు అక్కడ పెయిన్స్ ఏమైనా ఉన్నా ఆ పెయిన్స్ మెల్లమెల్లగా మీకు రిలాక్స్ అవుతూ తగ్గుతూ వస్తుంది. తర్వాత చక్కగా మొన్న వరకు నాకు బాగా ఈ ప్రాంతంలో ఎక్కువ పెయిన్ వస్తుందండి అని చెప్తూ ఉన్నవాళ్ళు కూడా మెల్లమెల్లగా ఇది చేయగా వాళ్ళకి ఈ పెయిన్స్ అన్నీ తగ్గుతూ వస్తాయండి. చక్కటి ఆహారం, చక్కటి డిసిప్లైన్, దాంతోపాటుగా మినిమం ఈ యొక్క ఆసనాలు, తర్వాత బ్రీతింగ్ టెక్నిక్స్ అన్నీ నేను ఒకటి వెనకాల చెప్పుకుంటూ వస్తానండి. ఇవన్నీ మీరు కరెక్ట్గా మీరు జీవితంలో పెట్టుకున్నారంటే ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు ఆ ధనురాసనం ఎలా అని ఒకసారి చూపించేస్తాను. ధనురాసనం వేయడానికంటే ముందర మిమ్మల్ని మీరు తయారు చేసుకునే ఆసనం రిలాక్సేషన్ టెక్నిక్ ఇప్పుడు నేర్పించానండి. ఇప్పుడు ధనురాసనం ఎలా చేయాలో నేర్పిస్తాను. ఈ ధనురాసనాన్ని మీరు 2 కాళ్ళని బోర్లా పడుకుని
రెండు కాళ్ళని మడిచిపెట్టి మోకాళ్ళ దగ్గర మడిచిపెట్టి మీకు ఎంత వీలైతే అంత కిందకి రెండు చేతులతోనూ మీ యొక్క యాంకిల్ దగ్గర పైన యాంకిల్ కన్నా కొంచెం కిందకి పిక్కల వైపుకి ఎక్కడ మీరు పట్టుకోగలిగితే మీకు సుఖంగా ఉంటుందో అక్కడ పట్టుకోవాలండి. పట్టుకుని తర్వాత ఈ యొక్క తలనీను ప్లస్ కాళ్ళని రెండింటిని సమానంగా పైకి లేపాలి. ఇది ధనురాసనం అండి. ఆ ధనురాసనం వేయటానికంటే ముందర మనం ఏదైతే రిలాక్సేషన్ టెక్నిక్ ఉందో చూపించానో, ఒక కాల్ని పట్టుకుని దాని ఆపోజిట్ చెయ్యి అంటే కుడి కాల్ని కుడి చేతితో మనం పట్టుకున్నామంటే ఎడమ చెయ్యిని పైకి లేపడం, అలాగే ఎడమ కాల్ని ఎడమ చేతితో పట్టుకున్నామంటే కుడి చేయిని ముందు జాపి పైకి లేపడం. ఇది రిలాక్సేషన్ టెక్నిక్ అంటే ధనురాసనానికి మనల్ని మనం తయారు చేసుకునేటువంటి విధానం. ధనురాసనాన్ని మనం చేయడానికి తయారు చేసుకుని అది కొంచెం బాడీ అలవాటైతే అప్పుడు ధనురాసనం కూడా చక్కగా మనకి పనిచేస్తుంది. సో ఈ ధనురాసనం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసుకున్నాం, ఆ ధనురాసనం ఎలా చెయ్యాలో తెలుసుకున్నాం, దానికి ముందర ఉండేటువంటి టెక్నిక్ అది నేర్చుకునేటప్పుడు ఎక్కడెక్కడి నుంచి స్టెప్స్ ముందర వెళ్ళాలో అది కూడా మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈరోజు ఈ ధనురాసనం గురించి మనం తెలుసుకున్నదానికి మనకి చాలా ముందుకు మీరు జీవితంలో వెళ్ళడానికి చాలా ఆనందంగా ఉంటుంది. నాతో పాటుగానే జర్నీ చేయండి. దయచేసి ఈ యొక్క ఆద్య ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు నేను నేర్పించేటువంటి ఆసనం ఏదైతే ఉన్నాయో ప్రతిరోజు మనం ఒక్కొక్క ఆసనం నేర్చుకుంటూ పోదాం. ఆసనంతో పాటు దాని బెనిఫిట్ ఏంటో తెలుసుకుందాం, ఎలా చేయాలో తెలుసుకుందాం, నేర్చుకుని చక్కగా దాన్ని మన జీవితంలో అవలంబించుకుని అన్ని సమస్యల నుంచి కొంచెం కొంచెంగా దూరం చేద్దాం. మీరు ఏదైనా మందులు వాడుతూ ఏదైనా సమస్యలతో ఉన్నారంటే కూడా దాన్ని మానేసి ఇది వాడండి నేను చెప్పను, కానీ మీరు అది మందులు వాడుతూ ఇది కూడా చేస్తూ వచ్చారంటే క్రమేపీ ఏమవుతుందంటే మందులు వాడడం తక్కువైపోయి బాడీ మీకు సహకరించి అన్ని సమస్యల నుంచి కొంచెం కొంచెంగా బయటపడే అవకాశం మీకు ఉంటుందండి.